ఇప్పుడే ఎస్జిటి ఎగ్జామ్ రాసి రావడం జరిగింది. ప్రశ్నాపత్రం ఎలాగ ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే 8th వరకు ఎవరైతే పర్ఫెక్ట్‌గా చదువుకుంటారో వాళ్ళైతే ఉద్యోగాన్ని ఖచ్చితంగా వాళ్ళ జోబులో వేసుకొని ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకొస్తారు. సబ్జెక్ట్ వారీగా ఎలాగుందని చూస్తే గనక కరెంట్ అఫైర్స్, జీకే అయితే చదవలేదు కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపించింది. జీకే మాత్రం కొంచెం లోపలికి వెళ్ళాడనిపించింది. ఇంకా విద్యా దృక్పథం అయితే చాలా సులభంగానే ఉంది. లోపలికి వెళ్లకుండా ప్రాథమిక అంశాలను టచ్ చేశాడు. సైకాలజీ కూడా అంతే. అప్లికేషన్స్ బిట్స్ అయితే ఎక్కువ అడగలేదు, ప్రాథమిక అంశాల్లోనే అడిగాడు. తెలుగు చూస్తే మాత్రం తెలుగు అయితే 8th దాటి వెళ్ళలేదు. 8th లోపే అంతా అడిగాడు. తెలుగు పాఠ్యాంశాలు కానీ, కవులు కానీ, సంధి కానీ, సమాసాలు కానీ, అలంకారాలు కానీ అంతా 8th లోపే అడిగాడు. 8th దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంగ్లీష్ కూడా అలాగే ఇచ్చాడు. ఎక్కడైతే కొంచెం 2-3 బిట్లు నొక్కాడు కానీ మిగతా 14 బిట్లు మాత్రం కొంచెం సులభంగానే ఉన్నాయి. ప్రాథమిక అంశాలు ఎవరైతే బాగా గట్టి చదువుకుంటారో, గ్రామర్ రూల్స్ ఎవరైతే బాగా చదువుతారో, ఇంగ్లీష్ బాగా పెడతారు. ఇంకా లెక్కల స్టూడెంట్ అయితే ఈజీగా పెట్టేస్తాడు. 16 బిట్లు, దాంట్లో చూసే పనే లేదు. లెక్కలు కూడా చాలా సులభంగా ఉంది. లెక్కల స్టూడెంట్లకి ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇష్టంగా ఆసక్తిగా చేస్తారో వాళ్ళైతే 16 బిట్లు సులభంగా పెట్టేస్తారు. ఇంకా సైన్స్కి వచ్చేసరికి 8th లోపు 16 బిట్లలో 14 బిట్లు, 13 బిట్లు, 16 కదా, 16లో చాలా వరకు 13 బిట్లు 8th లోపే ఇచ్చాడు. 9th బయాలజీ 2 బిట్లు ఇచ్చాడు. 10th క్లాస్ కెమిస్ట్రీలో చివరి చాప్టర్ నుంచి ఒక బిట్ అడిగాడు. ఇంకా సోషల్ కూడా అంతే. సోషల్ 8th లోపే 14 బిట్లు 8th లోపే అడిగాడు. ఒక బిట్టు 9th క్లాస్ హిస్టరీ అడిగాడు. ఒక బిట్ 10th క్లాస్ ఎకానమీ అడిగాడు. ఇంకా మనం మెథడాలజీస్ చూసుకుంటే అవి కూడా చాలా సులభంగానే అడిగాడు. ఎక్కడ లోపలికి వెళ్ళలేదు. అన్నీ ప్రాథమిక అంశాలే. అప్లికేషన్స్ అయితే ఏమీ అడగలేదు. అన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే అడిగాడు. అది ఈరోజు జరిగిన ఎస్జిటి పేపర్ యొక్క కొంచెం అనాలిసిస్. అంటే ఒక పేపర్ ఒక్కొక్కరికి ఒక్కలా అనిపిస్తుంది. నాకైతే కొంచెం సులభంగానే అనిపించింది. ఈ అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది ప్రశ్నాపత్రం. ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే 13వ తారీఖు మధ్యాహ్నం ఎస్జిటి పరీక్ష రాస్తుంటే మీకు క్వశ్చన్ పేపర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఎవరైతే 8th వరకు పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ చదువుంటారో వాళ్ళు బాగా ఎగ్జామ్ రాస్తారు. 9th 10th చదవలేదు కదా, నేను బాగా రాయలేనేమో, ఎక్కువ ప్రశ్నలు 9th 10th నుంచి అడుగుతాడేమో అనే ఆలోచన పక్కన పెట్టేసేయండి. మహా అయితే చాలా తక్కువ అడుగుతున్నాడు. ఈరోజు చెప్పాను కదా, మహా అయితే 5 బిట్లు 6 బిట్లు 9th 10th అడిగాడు. సైన్స్, సోషల్. మనకు ముఖ్యంగా ఉండే ఆలోచన అదే. 9th 10th ఇచ్చేస్తాడేమో, నేను రాయలేమో అనుకుంటారు. ఎవరైతే 8th వరకు అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉద్యోగాన్ని వాళ్ళ జోబిలో పెట్టుకొని ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ.